అండి హాయ్, వెల్కమ్ టు రిచి ఛానల్. ఈరోజు నేను మీకు వెరైటీగా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి బెండకాయలు, కరివేపాకు, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఆనియన్స్. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులో వెల్లుల్లి, అలాగే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. బెండకాయలు అంటానే అందరూ జిగురు అనుకుంటారు కదండి, కానీ 2017వ సంవత్సరం యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనా స్పెయిన్ వాళ్ళు 1000 మంది పైన పరిశోధన చేసినారండి. ఇది ఏమని పరిశోధన చేసినారో తెలుసా? ఇది కొవ్వుని ప్రేగుల నుంచి రక్తంలో చేరనివ్వకుండా ఏం చేస్తుందంటే మలం ద్వారా బయటికి తీసుకురావడానికి బెండకాయలో ఉన్నటువంటి జిగురు అనేది ఉపయోగపడుతుందని వాళ్ళు పరిశోధన ద్వారా తెలియజెప్పినారండి. మనం జిగురు అనుకుంటా కానీ ఈ జిగురు చూడండి మనకి ఎంతగా ఉపయోగపడుతుందో. సో అదేవిధంగా ఇందులో కొద్దిగా ఎండుమిర్చిని వేసి మరి కొద్దిసేపు వేగించుకోవాలి. అదేవిధంగా ఈ బెండకాయ ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకు వ్యాధి నిరోధక శక్తిని ఏం చేస్తుందంటే పెంచుతుందండి. ఇందులో ఇంకా ఏముంటాయంటే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటుంది. దీనిలో ఐరన్ కూడా అధికంగా ఉంటుంది అన్నమాట. ఈ విషయం తెలియక చాలామంది దీన్ని చేసుకోరు, అంటే చాలామంది. అలాగే ఇందులో వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, వీటన్నిటిని నేను మిక్సీలోకి వేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇందులోనే మనము ఆనియన్స్ని కూడా వేసి వేపుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చేసి దీన్ని తినడం వల్ల బేబీకి అయితే మంచిదండి. అది ఏ విధంగా అంటారా, దీనిలో ఉన్న పోలేట్ ఏమవుతుందంటే సమృద్ధిగా అందడం వల్ల బిడ్డ మెదడు నిర్మాణం ఉంటుంది కదండి, అది ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట బెండకాయ తినడం వల్ల. చూడండి, అలాగే ఇదేం చేస్తుందంటే మనకి జ్ఞాపక శక్తిని కూడా అందిస్తుంది. జ్ఞాపక శక్తిని కూడా పెంపొందించడంలో ఇది కీలక పాత్ర అనేది వహిస్తుంది అన్నమాట బెండకాయ. అందుకని మనం ఏం చేయాలో చూడండి, బెండకాయ మనకి యూజ్ అవుతుంది, ప్రెగ్నెంట్ లేడీస్కి యూజ్ అవుతుంది, మనకి యూజ్ అవుతుంది, ప్లస్ బెండకాయ జిగురు కూడా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి బెండకాయని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇది కొద్దిగా కలర్ మారిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నేను దీన్ని బౌల్లోకి మార్చేస్తా ఉన్నాను అన్నమాట. సో ఇప్పుడు అనేది తెలుసు కదా, నేను యాజ్ యూజువల్ నేను చెప్తా కదా లాస్ట్ వీడియోలో, ధనియాలు జీలకర్ర పొడి అనమాట. ఇది దీనిలో కలిపేసుకుంటానని ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టుకోవాలి. అలాగే ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలు మనం వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి మనం మగ్గనిద్దాం. దొండకాయలు బాగా మగ్గిపోయాయి. నేను మిక్సీ పట్టుకున్నటువంటిది ఇది ఇందాక చూపించాను కదా, అది దీన్ని అందులో వేసి కలపాలి. ఆ బుడ్డోడు ఎత్తుకోమని ఏడిచి పెడతా అన్నాడు. 1 మినిట్, 1 నిమిషం నాన్న. అంతే, వేడి వేడి బెండకాయ పులికారం రెడీ.